చతుర్దశ భువనానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఇంద్రాగ్ని యమ నిరుతి వరుణ వాయు కుబేర ఈశానాద్యష్ట దిక్పాలకానాం నారద విశ్వామిత్ర పరాశరాత్రి వాల్మీకి గౌతమ భృగు వ్యాసాంబరీష శుక శౌనక వరతంతు యాజ్ఞవల్క్య భృగ్వాదీనాం మునీనాం గర్భగృహ శుకనాసికా స్థూపిక మధ్యరంగ సౌధాంతరాళ మహదాస్థాన మంటప స్నపన మంటప గరుడ మంటప విశ్వక్సేన మంటప పతనాలయ యాగశాలాద్యనేక మంటపాదీనాం వాజపేయాదిరాత్రౌ నరమేధ పశుమేధ అశ్వమేధ నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది వివిధ క్రతూనాం ఋగ్యజుస్తామాధర్వణ వేదానాం నిఖిల దేశాభాషీయ ప్రబంధానాం కనకరత్నమౌక్తికదుకూల చిత్ర విచిత్రాంబర వలయాంగ చందన పుష్పాక్షత పవిత్ర దూర్వాంకుర కుంకుమ గౌరోజనాది తాంబూలాది సహఫలాదీనాం శోభనద్రవ్యాణాం స్వస్తి పుణ్యాహ వాచన రక్షాబంధన మృత్సంగ్రహణ బీజావాపన కలశారాధన నిత్యహోమ మోత్యహోమ కుముదాది బలిప్రదాన కేతన స్తంభారాధన తార్క్ష్యపటాధివాస మంటపాలంకరణ మంత్రహోమ తత్వహోమ శాంతిహోమ న్యాసత్రయ ప్రాణ ప్రతిష్టాపన కుంభాభిషేచన బ్రహ్మఘోషణ భేరీతాడన దేవతాహ్వాన దిగ్బలి ప్రదాన శాలా ప్రవేశ అగ్ని ప్రతిష్టాపన నిత్యవా వాహనారోహణ పూర్వక అవభృత స్నాన శ్రీపుష్పయాగాంత విశేష ఉత్సవాదీనాం తన్మధ్యే అష్టోత్తరశత సంహితా సారభూత శ్రీపాత్మ విష్ణుక పింజల సంహితోక్త ప్రకారేణ శ్రీపాంచరాత్ర దివ్యాగమోక్త ప్రకారేణ కరిష్యమాణః శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవకాలే సుతిథిం సువారం సునక్షత్రం సుయోగం సుకరణం సుచంద్రతారాబలం అనుకూలం శుభాశోభనాః సర్వే గ్రహాః సమ్యక్ శుభైకాదశస్థాన వరదా వరదా సుప్రీతా సుప్రసన్నా సుముహూర్త వరదా భవంతు సులగ్నే సావధాన సుముహూర్తే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన ధ్రువాద్యోర్ధ్రువా పృథివీ ధ్రువం విశ్వమిదం జగత్ ధ్రువాః పర్వతా ఇమే రాజా విసామయం వివాహ మహోత్సవంలో భాగంగా ఇంద్ర ఇవేహ ధ్రువస్థితా విహరాత్రముధారయ అభినిష్ఠృతంయతః అగరే దంతు శత్రవః ఇంద్ర ఇవ వృత్రః తిష్టా అమహక్షేత్రాణి సంజయన్ ఇంద్రయేణ మదీధరలే ధ్రువం ధ్రువేణ అభిదా తస్మై దేవాభిబ్రవన్ అయం చ బ్రహ్మణస్పతిః ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి. ఇదండి సుముహూర్త కాలంలో జరిగేటువంటి చదివేటువంటి దివ్య మంత్రం. ఈ మంత్రం వినపడుతుందంటే గుడజీరక నిక్షేపం అంటే జీలకర్ర బెల్లం కలిపినటువంటి మహాపదార్థాన్ని సహస్రారం పైన పెట్టారు అనేటువంటి అర్థం. ఇంతకీ మరి పదార్థ శాస్త్ర విజ్ఞజ్ఞులు మహర్షులంతా కూడా ఇటువంటి పదార్థాన్ని ఎందుకు పెట్టమన్నారు అంటే ఒక్కసారి ఆలోచిస్తే జీలకర్ర జ్ఞానానికి సంకేతంగా, బెల్లం ప్రేమకు సంకేతంగా భావిస్తారు పెద్దలు అంతా కూడా. అదే కాకుండా వశీకరణ ఔషధం అని చెప్పి అంటారు. ఏమిటయ్యా అంటే జీలకర్రను అంటే ఆయుర్వేద శాస్త్రంలో కూడా ఒక చక్కటి ఔషధంగా ఉపయోగపడుతుంది అని చెప్పి అంటారు. నజరా ఇతి జీరకాహ ముసలితనం రాకుండా కాపాడుతుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, ప్రేమను పెంచుతుంది. అందుకనే వధూవరుల యొక్క మధ్యలో తెర పట్టి గుడజీరక నిక్షేపం చేసిన తరువాత తీస్తారు. అంటే ఒక్కసారి చూపులు కలవాలి, వెంటనే తెర తీయంగానే రెండు చూపులు కలవటం వల్ల ఆజ్ఞాచక్రం ద్వారా ఇరువురు ఒకటై చక్కగా సంక్షేమపూర్వకంగా లోకంలో భవ్యంగా దివ్యంగా జీవిస్తారు అనేటువంటిది మహర్షుల యొక్క భావన. కాబట్టే అటువంటి మంత్రాన్ని చెబుతుంటారు. ఇటువంటి పదార్థాన్ని శిరస్సు పైన పెట్టడం కూడా జరుగుతుంది. అదుగో చూడండి, మాంగళ్యానికి చక్కటి ఆ
జలము చేత పునీతం చేస్తున్నారు. మాంగళ్యాన్ని ఎక్కడ పెట్టారండి? నారికేళం పైన పెట్టారు. అందుకే ఏ పని చేసినా హైందవ సాంప్రదాయంలో కొబ్బరికాయ, నారికేళం కొట్టందే ఏ పని చెయ్యం. గుళ్ళోకెళ్తున్నా నారికేళం, ఇంట్లో పండగొచ్చినా నారికేళం, ఏదన్నా చెయ్యాలన్నప్పటికీ కూడా నారికేళం. కాబట్టే పవిత్రమైనటువంటి నారికేళం పైకి అమ్మవారికి కట్టబోయేటువంటి 2 తాళిబొట్టు బిళ్ళలను పెట్టి అక్కడ శ్రీ సూక్తం చేత చక్కగా ఆ తాళిని పరిష్కరణ చేస్తున్నారు. అంటే దాన్ని చక్కగా శ్రీ సూక్తం చదువుతూ కూడా పసుపు కుంకుమలు అద్ది దానికి ఆ సూక్తము చేత చక్కటి మంత్రముల చేత అభివాచనం చేస్తున్నారు. ఆ మంగళ దృశ్యాన్ని మనమంతా కూడా చూస్తున్నాం. అక్షతల చేత, పసుపు చేత, కుంకుమ చేత జరపబోయేటువంటి ఆ మహత్తర కార్యక్రమాన్ని మనమంతా కూడా వీక్షిస్తున్నాం. ఇది ఒంటిమెట్ట రామభద్రుని యొక్క దివ్య కళ్యాణ మహోత్సవ ప్రభ. అందుకని వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీతు సాక్షాత్ రామాయణాత్మనా. మహానుభావుడు, వేదవిధుడైనటువంటి మహానుభావుడు దశరథుని యొక్క దివ్య కుమారుడు. అందువల్ల వేదమే ప్రాచేతసంగా ఆవిర్భవించింది అని చెప్పి అంటున్నారు. మరి ఈ రామాయణం ఎంతకాలము అంటే బ్రహ్మవాక్యాన్ని కూడా మనం వినాలి. యావస్తస్యంతి గిరయః సరితస్య మహీతలే తావత్ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి. బ్రహ్మ పలికినటువంటి వాక్యం ద్వారా ఈ లోకము ఎంతవరకు ఉంటుందో, పర్వతములు ఎంతవరకు ఉంటాయో, నదీ నదములు ఎంతవరకు ఉంటాయో అంతవరకు కూడా ఈ రామకథ లోకంలో ప్రచురితమవుతుంది అని చెప్పంటున్నారు. అటువంటి కళ్యాణాన్ని మనం చూస్తున్నాం.
పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు. మంచి సంగీతుల వెంట పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెండి కూతురు. పిడికిట తలంబ్రా బ్రహ్మోత్సవాల కళ్యాణ వేదికపై అపూర్వ దృశ్యాన్ని మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకిస్తూ ఉన్నాం.
సకల జన గుణ మనోభిరాముడు, సాధ్వీమణి, లోకపావనైనటువంటి సీతమ్మ ఈ ఇద్దరు మూర్తుల కళ్యాణోత్సవాన్ని మనం తిలకిస్తూ ఆనందపులకితమవుతున్న వేళ అదిగో ఇప్పుడే మనకి ఆ పుష్పమాలికలని ఇద్దరికి అర్చక స్వాములు మనకు చూపించి కన్నులారా వారికి అలంకరింపచేస్తూ ఉన్నారు. కళ్యాణ ప్రక్రియలో సనాతన హైందవ ధర్మ సంప్రదాయంలో ఇదొక విశేషమైనటువంటి ఘట్టం కూడా. కళ్యాణం జరిగే కాలంలో అనేకమైన అంశాలు ప్రస్తావనకు వస్తూ ఉంటాయి. ఇక్కడ రామచంద్రుడు ఎవరు, అక్కడ అమ్మవారు ఎవరు, ఇద్దరు మానవ రూపంలో మనకు అనిపించారు అనుకుంటూ ఉంటాం. కానీ ఇద్దరు కూడా లక్ష్మీనారాయణుడే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగనం లక్ష్మీకాంతం కమలనయనం యోగి గుర్జానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాదం. లోకైకనాథుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడే ఇదిగో ఒంటిమిట్ట కోదండరాముడుగా మనకి దివ్యమైన భవ్యమైన దర్శనమిస్తున్నారు. ఆ శ్రీమన్ మహాలక్ష్మియే, అష్టలక్ష్మీ మూర్తులతో కూడినటువంటి ఆ మహాలక్ష్మియే ఇదిగో సీతమ్మగా మనకి ఒంటిమిట్టలో ఇవాళ అలంకృతురాలై కళ్యాణాన్ని జరిపించుకుంటున్నది. అలనాడు జనక మహారాజు దశరథుల ఆ మిథిలానగరిలో జరిగినటువంటి ఆ కళ్యాణోత్సవం ఏ విధంగా జరిగిందో అదే రీతిలో ఇక్కడ ఒంటిమిట్టలో కోదండరాముని మహాక్షేత్రంలో అశేష భక్త జనసంద్రం నడుమ అద్భుతమైనటువంటి కళ్యాణ వేదికపై కళ్యాణ ఘట్టాన్ని మనం తిలకిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఒక మహాయజ్ఞంగా తమ భుజస్కంధాలపై వేసుకొని లోకంలో అందరూ బాగుండాలి, లోకంలో అందరూ శాంతిగా ఉండాలి, లోకంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి. ఎందుకంటే సీతారామచంద్రమూర్తుల లక్ష్యం, ఆశయం కూడా అవతార లక్ష్యం. ప్రతి ఒక్కరూ సమస్త ప్రకృతి కూడా ఆనందంగా ఉండాలి, ఆహ్లాదంగా ఉండాలి మాత్రమే వారి భక్తాంగ్రేణ மல்லிநாள் தாமரமேல் ஆரணங்கிணென்துறவே மல்லிநாடாண்டமடமேல் மெல்லியலாளாயரை குணவேந்தனாக தென்புதுவ வேயார் பயந்தமிழ வாரணமாயேன சுடவாலம் செய்து புராணம் நாட்டாக்க ஆக்கண்டேன் தொழினார் பரஹணமரீர சுடவஹரம் செய்து ஹரஹணமே நாடக்கின்றான் என்னெதிர் புராண பொற்கூடம் வைத்து பூரமெங்கும் புராணம் நாட்டாக்க நாக்கண்டேன் தொழினார் பாழை காமுது பரிசோடை பந்தார்கே கொளஹரே மாதவ கோவிந்த என்பான காளை போகுத கண கண்டு தொழிலார் மாமப்பே கோலிசாத மட்டேது மங்கள விதிவ லம் செய்து மனானீர் அங்கஹவானோடு மூடன் சென்னங்களையிலே அந்தஹல சுட்டாக நோக்கண்டு தொழினாய் காகத்தான் கண்ட கனவெல்ல
வல்லாவர் வாயூரான் மக்களை பெற்று மகிழ்வாரே தான் கண்ட கனவிலை பெயர் புகழ் வெள்ளி புத்தூர் கோன் கொதை சொல் உயர்தமிழ் மாலை இறைந்தும் வல்லாவர் வாயூரான் மக்களை பெற்று மகிழ்வாரே वितराधिपत्ये पयस्वधीरं विनाशानास्तु ध्रुवादिशां विष्णुभक्त्यघोराश्लेषानासहसो यामनोता बृहस्पतिर्माधरिष्वतवायुस्सन्धुवानावाता अभिनो गृणन्तु विष्टम्भो दिवो धरुणपृथिव्या अशेषाना जगतो विष्णुपत्नी सूर्यकुडतनाच्च संभावनै ఒక అద్భుతమైన సంకీర్తన వింటాం. కళ్యాణం అయిపోయింది కాబట్టి ఏంటి పరిస్థితి అంటే రాముల వారు వచ్చేసి పూర్వవంశం కాబట్టి సీతాదేవి చంద్రవంశం కాబట్టి సీతారామ మంచి సంకీర్తన. ఉత్తరకామేష్టి యాగం పూర్తయిన తర్వాత 12వ నెల అయిన చైత్రమాసంలో నవమి తిథి నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో గురుచంద్రులుండగా 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా కౌసల్యాదేవి జగత్ కళ్యాణ కారకుడైన శ్రీరామచంద్రుని ప్రసవించింది. భరతుడు చైత్ర శుక్ల దశమి మంగళవారం పుష్యమి నక్షత్రంలో తైతుల కరణం గంధయోగంలో జన్మించాడు. లక్ష్మణుడు చైత్ర శుక్ల ఏకాదశి బుధవారం ఆశ్లేష నక్షత్రంలో గరకరంలో వృద్ధియోగంలో జన్మించాడు. లక్ష్మణుడు ఆదిశేషుని అంశ, అందుకే శేషుడు శివునికి భూషుడు లక్ష్మణవేషి అయి కొలువలేదా అని కీర్తించాడు త్యాగయ్య. శత్రుఘ్నుడు చైత్ర శుక్ల ఏకాదశి బుధవారం ఆశ్లేష నక్షత్రం గరకరణం వృద్ధియోగంలో జన్మించాడు. ఈ కారణాన రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు నలుగురు యోగకారకులై ఈ లోకంలో దశరథ మహారాజు ఇంట జన్మించి లోక కళ్యాణం కోసమే తమ జీవితాలను ధారపోశారు. అంటే జ్యోతిష్య పరంగా కూడా వారి నక్షత్రాలు, వారి గ్రహరాశులు, వారు ఎందుకు ఈ లోకంలో అవతరించారనికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పుకున్నాం. ఇది సత్యమని శ్రీ వాల్మీకి మహర్షి తాను రచించిన శ్రీమద్ రామాయణ కావ్యం ద్వారా జగత్తుకు తేడతెల్లం చేశారు. అన్ని కావ్యాలకు మూలమై ఆది కావ్యంగా వాల్మీకి రామాయణం ఇప్పటికీ ఎప్పటికి కూడా ప్రకాశిస్తుంది. 4 వేదముల సారమే నలుగురు సోదరులు. సోదరులు అంటే అలా ఉండాలి. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు ఇలా ఉండాలి తప్ప ఇంకోలాగా ఉంటోగలరు. మైత్రి బంధానికి, సోదర బృందానికి, ఆత్మీయతకు, అనురాగానికి, పుత్రవాత్సల్యానికి, అంతేకాదు కుటుంబ జీవన నేపథ్యం ఇలా ఉండాలి, సకుటుంబంగా ఎలా ఉండాలో రామచంద్రమూర్తులని వారి కుటుంబాన్ని మాత్రం అట్లాగే త్యాగం, సహనం, ఓర్పు, కారుణ్య దృష్టి, ప్రేమ, వాత్సల్యం, అనురాగం, భర్త మాట ఎలా వినాలో సీతమ్మను చూసి నేర్చుకోవాలి. అందుకు ఇవన్నీ కూడా సత్యాలు, ఇవి సత్య నిత్యాలు అని చెప్పి ఇదిగో శ్రీమద్ రామాయణం మనకు తెలియజేస్తూ ఉంటే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఒంటిమిట్ట మహాక్షేత్రంలో జరుగుతున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని బ్రహ్మోత్సవాల సందర్భంగా మరొక్క పర్యాయం మనం వింటున్నాం, ప్రత్యక్షంగా తిలకిస్తూ ఉన్నాం. స్వయంగా ఇక్కడికి రాలేని వాళ్ళు, ఒంటిమిట్ట మహాక్షేత్రానికి రాలేని వాళ్ళంతా కూడా వారి గృహాలలోనే కూర్చొని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రసారం చేస్తున్నటువంటి ఈ ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకిస్తే చాలు. రామానుగ్రహం, సీతమ్మ అనుగ్రహం, జగదానంత కారకుల అనుగ్రహం, దశరథ మహారాజు అనుగ్రహం, జనక మహారాజు అనుగ్రహం, వశిష్ఠ వాల్మీకి నారదాది సమస్త ఋషుల అనుగ్రహం లభిస్తుంటానికి ఏమాత్రం సందేహం లేదు. రమనామమే సర్వశాస్త్రముల మయం. చాగయ్య అన్నాడు, రాముని పదసేవ ఎంత గొప్పదంటే రామ పదార్చన చేస్తే చాలు జీవన్ముక్తికి సోపానం అవుతున్నాడు. అందుకనే
నిధిశాల సుఖమా అంటే కాదు, రాముని సన్నిధే సుఖమని చెప్పాడు. అదే పెన్నిదని కూడా త్యాగయ్య చెప్పాడు. అలాగే అనేక మంది వాగ్గేయకారులు కూడా స్వామిని ప్రస్తుతిస్తున్న వేళ ఇదిగో మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఈ కళ్యాణోత్సవాన్ని మనం తిలకిస్తూ ఉన్నాం. శివ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అనేది జీవాక్షరం అయితే, నారాయణ అక్షరాక్షరి మంత్రంలో రా అనేది జీవాక్షరం. ఇది వ్యత్యస్తమై మరా అనేది రామ అయింది. శివకేశాత్మకుడు రాముడు. అందుకే దేవామృత వర్షిని రాగంలో త్యాగయ్య దీన్ని ఉటంకిస్తూ హృద్యంగా ఒక మంచి కీర్తనలు. ఇదే తారక మంత్రము భవతారక మంత్రము. భవతారక మంత్రం కూడా ఇదేనని చెప్పాడు. మోక్షాన్నిచ్చేవాడు రాముడు, కామితార్థ ఫలసాయకుడు రాముడు. అంతేకాదు జీవన్ముక్తికి సోపానం చేసేవాడు రాముడు. భగవత్ చింతన ఎలా చేయాలో, సమాజంలో జీవితాన్ని ఏ విధంగా ముందుకు నడిపించుకోవాలో స్పష్టంగా తెలియజేసినటువంటి వాడు సీతారామచంద్రమూర్తులు. ఆ వారి స్వామి సేవలో మనం పయనిస్తే, వారి సేవలో తరిస్తే జీవితం ధన్యమవుతుంది. రామ అయనం అంటే రామాయణం, అంటే రామ అయనం అనే రెండు మాటలతో రామాయణం ఏర్పడింది. అయనం అనే మాటకి గమనం, గమ్యం అనే అర్థాలున్నాయి. నాణ్య పంథాయ అయనాయ విద్యతే అన్నది వేదం. అయనం అక్కడ చేరవలసిన స్థానం, దాన్ని చేర్చేది పందాహ అనే మాట. దాన్నే పరాయణమని కూడా పేర్కొన్నారు. పరమమైన గమ్యమేదో అది పరాయణం. సత్య జ్ఞానానంద రూపం సామరస్య పరాయణం అన్నది లలితా సహస్రనామం. కనుక రామాయణం అంటే రాముడే గమ్యం, ఆత్మతత్వమే ఎప్పటికైనా మనం చేరవలసిన స్థానం. ఇదే ఆత్మ రామ తారక రామ తత్వం. పోతన మహాకవి భాగవతాన్ని రచించేటప్పుడు కూడా ఇదిగో ఒంటిమిట మహాక్షేత్రానికి తరలివచ్చి రాముడినే కీర్తించాడు. అగ్నిపూజించినటువంటి దివ్య కార్యక్రమం రాజహోమం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 కరదూషణాది రాక్షసులకు రామయ్య ఎంతటి వాడివయ్యా, తాటకమార్దించావు, తపసి జన్మము గావించావు. అందుకనే అన్నమయ్య అంటాడు, ఎవరి పాదాలను ఆశ్రయిస్తే మోక్షం వస్తుంటే అదిగో రామయ్య పాదాలని.
नदी तटाकाः सम्पूर्णोदकाः पूजातिथि भवन्तो महान्तो निगृह्णन्तु सर्वे जनाः इति बाधा निवारणस्मृति निवृत्तिरस्मृति भवन्तो महान्तो निगृह्णन्तु उत्तरोत्तर भगवदानुकूल्य सिद्धिद्वारा श्री सीता लक्ष्मण हनुमत् समेतस्य श्री कोदंड रामस्वामिनः अनुग्रहेण सर्वे जनाः सुखिनो भवन्तु समस्त सन्मङ्गलानि भवन्तु स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीं महिषाः ओ ब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु। అదిగో మనం ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల కళ్యాణ వేదికపై మనం విశేషమైన కార్యక్రమం జరుగుతున్నది. ఈవేళ లక్ష్మీవారం, అమ్మవారికి కూడా చాలా ఇష్టమైనటువంటి రోజు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన విచ్చేసినటువంటి ముఖ్యమంత్రి వర్యులు దంపతి సమేతంగా వారు విచ్చేసి పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే ఉభయ రాష్ట్రాల ప్రథమ పౌరులు శ్రీమాన్ ఈఎస్ఎల్ నరసింహన్ గారు దంపతులకు ఇక్కడ కళ్యాణ క్రతువులో భాగంగా వారికి అర్చక స్వాములు ఆశీర్వచనాలు అందజేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆశీర్వచనం అంటే కేవలం వేదాశీర్వచనం ఏమంటే కాదు, ఇది మంగళాశాసనం కూడా, మంగళకరమైన ఆశీస్సులు కూడా. ఇది ఎక్కడైతే కళ్యాణోత్సవాలు జరుగుతూ ఉంటాయో అక్కడ గనక వేదరక్కులు పఠిస్తున్నటువంటి వేళ ఆశీస్సులు గనక అర్చకపూర్వంగా అందుకున్నటువంటి అది భగవంతుడు సమక్షంలో లభించినట్లే అని చెప్పి ఈ ఇద్దరు ప్రముఖులకు తిరుమల తిరుపతి శ్రీ తిరుమల తిరుపతి దేవస్థాన పక్షాన మహదాశీర్వచనం చేస్తూ మరి ఈ యజ్ఞ క్రతువు, కళ్యాణం అంటే ఒక యజ్ఞమే, ఇది ఒక మహాయజ్ఞం. తిరుమల తిరుపతి దేవస్థానం సంకల్పించిన ఒక మహాయజ్ఞం. సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా లోకమంతా సుభిక్షంగా ఉండాలి అని అనేక విభాగాలు చెబుతున్నట్టుగానే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రత్యక్షంగా ప్రసారం కాపాడుతున్నట్టు ప్రతి కార్యక్రమం ధర్మ పరిరక్షణలో ఒక భాగమే. అదిగో శ్రీ కార్యనిర్వహణాధికారి తిరుమల తిరుపతి పక్షాన ఇతర అధికారులతో కలిసి మరి గవర్నర్ నరసింహన్ దంపతులు గారికి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి దంపతులకి, నారా చంద్రబాబు నాయుడు గారి దంపతులకి అదిగో స్వామివారి ప్రసాదాన్ని, తీర్థాన్ని అందించి కళ్యాణ ప్రసాదంగా వారికి అందించి మంగళాక్షతలు అందించారు. అంతేపూర్వకంగా మంగళాశాసనాలు కూడా చేశారు. అంటే లోకంలో పరిపాలకులు ఆనందంగా ఉంటే లోకమంతా సుభిక్షంగా ఉంటుంది, పరిపాలన సజావుగా సాగుతుందని చెప్పి మంగళపూర్వకంగా వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. ఆనాడు దశరథ మహారాజు రాజేంద్రుడు అన్నారు ఆయన్ని, రాజులలో సర్వశ్రేష్ఠుడు. అందుకనే మన వాళ్ళు చెప్తూ ఉంటారు, రాజు బాగుంటే దేశం బాగుంటుంది, రాజు బాగుంటే ప్రజలంతా బాగుంటారు, రాజు బాగుంటే యావత్ విశ్వం బాగుంటుంది, రాజు బాగుంటే ధర్మం బాగుంటుంది. కాబట్టి ధర్మం, సంఘజీవనం, మానవ వ్యక్తిత్వమైన వికాసం సంపూర్ణంగా లభించాలి అంటే ఇదిగో శ్రీరామచంద్రమూర్తి జీవన విధానాన్ని వంటబట్టించుకోవాలి. ఈ సత్యాన్ని తేటతెల్లం చేయడం కోసమే మనకి ఇవాళ ఒంటిమిట్టలో శ్రీవారి తిరుకళ్యాణ మహోత్సవాన్ని మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఇప్పుడు ప్రత్యక్షంగా మనం తిలకిస్తూనే ఉన్నాం. ప్రముఖులకి ఆశీర్వచనం అయిన తర్వాత అదిగో కళ్యాణంలో అనేక కార్యక్రమాల్ని ఇంకా ముందు కొనసాగిస్తూ అలా విభీషణు లంకకు అదుపు చేసి భూమిసుత గూడి సాకేతపురమునందు రాజ్య సుఖములు కై కొన్న రామవిభుడు వరుసనను బ్రోచుచుండు ప్రవాసగతులా. అదిగో ఒంటిమిట్ట మహాక్షేత్రం విద్యుత్ దీపాల కాంతుల నడుమ దగద్దగాయమానంగా జగజ్జగేయమానంగా మిరుమిట్టు గలుపుతూ ప్రకాశిస్తున్నది. ఆ దృశ్యాలను శ్రీ వెంకటేశ్వర భక్త్యాల ద్వారా ప్రత్యక్షంగా మనం తిలకిస్తున్నాం.
ఓదారం రత్నధాతమో यस्ते मन्यो वीधत्पट्टदाजकसहोजपट्टद साख्यामदा समाचन्दया युजाद यनसः सहस्रदा मन्येन्द्रो देवो मञ्जरो दावरुणो जातवेदाः मन्यं विषायेन देवानो शेषाः पाहिनो मन्यो तपासा सुजोषाः దేవోత్తమ దేవతా సార్వభౌమా కళ్యాణోత్సవారాధనాంతే దక్షిణద్వారే కృష్ణయజుర్వేద సేవామవధారయ इदं विष्णुर्विष्णुरिदं विष्णुर्विष्णुरिदमिदं विष्णुर्वे विष्णुर्विष्णुर्विष्णुर्विचक्रमे चक्रमे विष्णुर्विचक्रमे विचक्रमे चक्रमे विविचक्रमे त्रेधा त्रेधा चक्रमे विविचक्रमे त्रेधा चक्रमे त्रेधा त्रेधा चक्रमे चक्रमे त्रेधानि त्रेधा चक्रमे चक्रमे त्रेधानि त्रेधानि त्रेधा त्रेधानि दधे दधे नित्य त्रेधानि दधे निदधे दधे निदधे पदं पदं दधे निदधे पदं दधे पदं पदं दधे दधे पदं पदमिति पदम् ॐ स्वस्ति రామస్వామిన్ తవారాధనాంతే దక్షిణద్వారే శుక్లయజుర్వేద సేవామవధారయ हेन्मेन पात्रेण सत्यस्यावेदं मुखं तत्त्वं भोजन्नपावरण सत्यदेवाय ते भोजन् मे कर्षेयमसोऽर्घप्राजापठ्यव्यो हरस्मेन् समोहते जोयते गोमङ्गल्यानन्दते पश्यामि योसा भसौ पुरुषः सोऽहमस्मि वायुरनीलममृतमधेदं भस्मा रक्तं शरीरम् ॐ गतस्वरागतस्येत्मा रक्तस्वरागतस्ये